ముస్లింలకు వంగంగా పెట్టినావు, సరే బాగుంది. మరి ఇదేం తప్పు చేసారు? ఎప్పుడు దీంట్లో లడ్డూలు, ఎప్పుడు దీంట్లో పులిహోర ప్యాకెట్లు కుక్కలు లెక్క లెక్క దళిద్రంగా తీసుకుంటారు. ఎందుకు సిగ్గు అనిపించలేదు మీకు? రెడ్డివానే కదా, నిన్ను అడేటోళ్ళు లేడనే కదా. కింద నువ్వు ఇంకా మరీ దాని మీద గుడి మీదకి ఎక్కి పైకి దేవుని మీదకి ఎక్కి ఇసిరేస్తున్నావు. మరి ఏమైపోయారు ఈ రోజు? సనాతన ధర్మం మాట్లాడే సందులో వన్యారా? ఏ సందులో వన్యారు ఈ రోజు? ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనా ఎంపీయా? మరి ఎమ్మెల్యే అన్నప్పుడు ఆ మాత్రం చెయ్యాలి, అదే గొప్ప. ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నప్పుడు ఆ మాత్రమే చెయ్యాలి. పోనీ ఏషటోనికైతే ఇప్పుడు ఆయనకైతే ఆయన ఒక పెద్ద స్థానంలో ఉండు, ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నాడు. మరి ఆయనకు ఎందుకు తెలివి లేదు, ఎందుకు మరి జ్ఞానం లేదని నాకైతే తెలియట్లేదు. కానీ కింద ఉన్నోళ్ళు ఎప్పుడు దీంట్లో లడ్డూలు, ఎప్పుడు దీంట్లో పులిహోర ప్యాకెట్లు కుక్కలు లెక్క దళిద్రంగా తీసుకుంటారు. ఎందుకు సిగ్గు అనిపించలేదు మీకు? ఏ స్టోన్కి అయితే లేడు. ఏది మాల్ తీసుకొచ్చి మొత్తం వేసినట్టు తట్టతోటి మాల్ వేసినట్టు వేస్తుండు. నీకంత బలిపేందుకు? నీకు పైసలు ఉన్నాయానా? నువ్వు వేసింది కాక నిన్న కాక మన నీ బిడ్డ పెళ్ళి అయింది. ఏమన్నాయి ఆ పిల్లకేమన్నా అయితే? దేనికి నీకు అంత అహంకారం? ఏం చూసుకొని రెడ్డివానే కదా, నిన్ను అడేటోళ్ళు లేడనే కదా. కొంచెమైనా బుద్ధి ఉందా? కనీసం తీసుకుంటే నీకు అంత వికారం అనిపిస్తే, ఇప్పుడు కింద ఉన్న వాళ్ళకి అంత వికారం అనిపిస్తే, అంత వాకర్ అనిపిస్తే ఆడ నీ చేతి కింద ఉన్న వాళ్ళకి చెప్పేది ఉంటుంది. లడ్డూలు ఏమని వాళ్ళు ఇస్తుండే. కింద నువ్వు ఇంకా మరీ దాని మీద గుడి మీదకి ఎక్కి పైకి దేవుని మీదకి ఎక్కి ఇసిరేస్తున్నావు. మరి ఏమైపోయారు ఈ రోజు? సనాతన ధర్మం మాట్లాడే సందులో వన్యారా? ఏ సందులో వన్యారు ఈ రోజు? సనాతన ధర్మం అని మాట్లాడుకొని క్రిస్టియన్స్ మీదకి ముస్లింకు మీదకి పోయేటోళ్ళు ఏ సందులో వన్యారు? 790 అయిపోయినారు అని అడుగుతున్నది. ఇది కాంట్రవర్సీ అవడంతో జగ్గారెడ్డి గారు ఆల్రెడీ స్టోరీ కూడా పెట్టారు. మేము ఇలానే మా ఆచారం ఇలానే ఉంటుంది, మా పండుగ ఎలా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆ పండుగ అట్లా చేస్తారైతే ఏ ఊరు అయినది? ఇంతకి బొంబాయా? కాదు, బొంబాయా కాదు కదా. అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మన భారతదేశం నుంచి ప్రసాదం ఇస్తే చెప్పులు ఇప్పి తీసుకుంటున్నారు. అదో సాంప్రదాయమా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. నువ్వు ఒక పెద్ద మంచి స్థానంలో ఉన్నావు, నీకు అంటరానోళ్ళ కనిపిస్తే, నీకు అంత మాదిగోళ్ళ, మాలోళ్ళ, కుమ్మరోళ్ళ, సాగలోళ్ళ నీకు అంటరానోళ్ళక కనిపిస్తే నీ చేతుకున్న వాళ్ళ కింద ఇచ్చేది ఉంటివి ప్రసాదం మంచి అని. ఏం అవసరానికి అట్లా చేసేది? నువ్వు అర్థం ఉందా? కొంచెమైనా బుద్ధి ఉండాలి. మనకు బుద్ధి లేనిది ఒకనేంది అనేది. మనకు బుద్ధి లేకుండా ఆయనకి ఇంకా ఓట్లు అంట. ఈ రేవంత్ రెడ్డి అన్న నిద్రపోయినాడు. మరి ఇప్పుడు ఇది కనిపిస్తలేదు? ఓహో, ఇద్దరు షెడ్డీలానా ఆయనకి కనిపిస్తలేదు. ఇట్లాంటి దానికి మరి సుప్రీంకోర్టు, హైకోర్టు, ఈ కోర్టు మరి జడ్జిమెంట్ ఇవ్వచ్చు కదా ఇట్లాంటి దానికి. ఇప్పుడు కూడా మరి కళ్యాణ్ గారు ఏదైనా ఇష్యూ జరిగితే బయటకు వస్తారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? కరుణాకర్ గారు ఎక్కడ వేరు? కరుణాకర్ గారు మరి ఎందుకు రావట్లేదు ఇలా బయటికి? చౌదరి గారు మేడం సనాతన ధర్మం గురించి బాగా మాట్లాడుతుంది. మరి ఇప్పుడు ఏమైపోయింది అంటే ఈ వీడియోలు పోవన్నమాట. ఈ వీడియోలు పోవట్లేదు ఆమె దాకా, ఆమె చూడట్లేదు. ఇంత అహంకారం ఉంటుందా? ఏమంటారుగా, నరవంతన చీర వచ్చిన కష్టమేనంట, నరం మీద పుండైన కష్టమే. కానీ నీకు నరవంతన డబ్బులు వచ్చే వరకు నీకు కళ్ళు కనిపిస్తలేవు. నువ్వు పోయి దేవునితో పెట్టుకున్నావు. ఇంకా క్రిస్టియన్స్ తప్పు పడుతూ మన కోడి మంచిదో కాదో తెలియదు కానీ పక్కింటోనికి పుంజుని తిడతాడంట. నీ పుంజన నా కోడి ఏంటి వస్తుందిరా? నా కోడి నీ ముందు నీ పుంజు నీ పెట్ట కరెక్ట్ ఉంటే పుంజు ఎందుకు వస్తుంది? ముందు నీకే సక్కలేకపోయా. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి బయటకు వస్తావు. ఇప్పుడు ముస్లింలకు వంగంగా పెట్టినావు, సరే బాగుంది. మరి ఇదేం తప్పు చేసారు? ఎంత చిన్న పిల్లలు ఉన్నారు, అంతమంది ఉన్నారు. తొక్కుకుంటే నువ్వు ప్రసాదం మంచినవు, కింద వాడి తొక్కినోడేదే మొక్కినోడేదే. దేనికి ఆ ప్రసాదం నువ్వు పెట్టకుంటే ఏమైంది? ఏ దేవుడు వేసి నిన్ను పెట్టమని నిన్ను వచ్చి అడిగినారు, కళ్ళలోకి వచ్చి చెప్పినారు. మరి దీపేశ్వరం వచ్చి చెప్పింది మరి పంచమని. ఒక ఇయ్యాల రేపు అయితే అసలు బుద్ధి చిన్నపిల్లలు అన్న జర నయం. కానీ ఎద్దులకు బర్రెల గొడ్లు ఉన్నట్టే ఉన్నారు కానీ బుద్ధులు అయితే లేవు. తిన్నోనికి తిండి పట్టదు, బొడగుండని సవరు పట్టదు. ఈయనకి తిన్నాడు బలిసిండు, ఎక్కడ అర్థమైతలేదు. దేవుడి ప్రసాదము ఎంత పద్ధతిగా ఎట్లా తీసుకోవాలి. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే రేవంత్ రెడ్డి అని చేయడు. ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి. రేవంత్ రెడ్డి అని ఏం చేస్తాడు? గదే చేస్తాడు. ఇప్పుడు ఇస్లాం గురించి మాట్లాడలేదు, వాళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ గురించి మాట్లాడే, అందరి గురించి మాట్లాడి వర్గపెట్టింది ఏముంది ఈయన? ఇప్పుడు అందరి గురించి మాట్లాడి వర్గపెట్టింది ఏముంది? అందరి గురించి మాట్లాడి పథకాలు ఇచ్చింది ఏముంది? అమలు చేసింది ఏముంది? ఇప్పుడు వాళ్ళు కొట్టింది ఏముంది, వీళ్ళు కొట్టింది ఏముంది? భయం ఏం కాదు. కాకపోతే ఆయన మారాలనుకుంటే ముస్లింలకు గంతే అదే అనుకుంటున్నట్టు. ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్స్కి ఎట్లా మారుతున్నా ఆయన కూడా అట్లా మారాలనుకుంటుండేమో. మరి అందరు సమానంగా చూడాలి. నువ్వు రాజస్థానంలో ఉన్నప్పుడు అందరినీ నువ్వు సమానంగా చూడాలి. ఇప్పటి వరకు ఆయన మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. దేనికి? అదే క్రిస్టియన్స్ లేదన్నావు. మరి నువ్వు క్రిస్టియన్స్ లేనప్పుడు సతీష్ కుమార్ గురించి ఎందుకు మాట్లాడి? నీ ఆత్మ మాట్లాడినా అది
సతీష్ కుమార్ గురించి మాట్లాడలే. ఏ హైటెక్ కంపెనీ ఏదో ఆ కంపెనీ ఈ కంపెనీ లేదు, అట్టగట్టిండు సతీష్ కుమార్ అని చెప్పి నువ్వు. మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చిండు నీకు సతీష్ కుమార్? ఆయన ఒక్కడే ఫాస్టర్ లెక్క కొట్టిండా? దొంగ నా కొడుకు వాడు ఒక్కడే నీకు ఫాస్టర్ లెక్క కొట్టిండా? మీతో కొట్టలే. బతుకమ్మ చీరలు ఇచ్చిన నీ బతుకు పాడుగాను. గ్రూపులలో ఓట్లు వేసినారు నీకు, నీ కొంపకి. గ్రూపులలో ఉన్న మహిళా సంఘం ఉన్న వాళ్ళకి చీరలు ఇచ్చి పాడాను, నీ చీరలు పాడుగాను. మీతో అంత ఉట్టోళ్ళమా? మేము ఆడవాళ్ళ లెక్క కొట్టలే, నీకు మొగోళ్ళ లెక్క కొట్టినాము. దేనికి నీ రాజకీయం పాడుగాను? ఈయన రాజకీయం చేసే ఉద్దేశం లేదు ఈయనకి, అస్సలు లేదు. ఈయన నెక్స్ట్ టైం వస్తాడు, రావాలని కాదు, మొత్తం అన్ని చదువుకొని ఏదో సంచులు చదువుకొని వెళ్ళిపోతాడు తప్ప. 2.5 సంవత్సరాలు ఎక్స్ట్రా వస్తా అంటున్నారు ఆయన. ముందు 2.5 సంవత్సరాలు కాదు, సెక్యూరిటీ లేకుండా బయటికి రమ్మొస్తుందా? సెక్యూరిటీ లేకుండా ఏడికేమొద్దు, కొండారెడ్డి పెళ్లికే పోదా. ఆయన పుట్టి పెరిగిన ఊరేగా, ఆయన ఊరు మాడుగులే కదా. సరే మా మాడుగులకు రమ్మని చాలు. ఎందుకు అంత కోపం మీద ఉన్నారు ఆయన? ఏ మొరగ పెట్టిండు? ఇంట్లో నన్ను తీసుకొచ్చి బయట వేసిండు. ఊర్లలో ఇంద్రం ఇల్లు ఇచ్చి ఇల్లు పాడుగాను, అందరు కూలగొట్టుకొని బిల్లులు రాక సస్తురు. ఇక్కడనేమో నేను ఐటీలు చేస్తాను, లోట పీస చేస్తా, అన్ని చేస్తా అని మాట్లాడుతుండు. అవే పైసలు ఇవ్వచ్చు కదా. ఏమి ఇల్లు ఎంతమంది కోపరింగ్ చేసిండు? ముందు ఉన్నదానికి ఎగరం చేయమాను. ఆయన ఇచ్చుడు దేవుడు కానీ ఇప్పుడు ఉన్నదానికి మంచిగా చేయమని చెప్పు, ఉన్నదానికి చేస్తే చాలు. అసెంబ్లీ బడ్జెట్ లో తులం బంగారం గురించి మాట్లాడిండు, మళ్ళనేమో బండి ఇస్తా అంటున్నాడు. ఇస్తాడంటే మొత్తం ఇచ్చేస్తా అని చెప్పి మొత్తం ఇస్తాడు, ఇంకొకసారి కూడా ఇస్తాడు. ఒకసారి ఇస్తాడు. ఇప్పుడు తులం కాదు, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అయింది కదా, మిత్తే అసలు మొత్తం ఇస్తాడు. తులం పావులు ఎత్తిస్తాడు ఇంటికే, మళ్ళా బయట ఆడిని కూడా ఇయ్యాడు. అందరు ఏమంటున్నారంటే తులం బంగారం వద్దులే కానీ ఇచ్చే పింఛన్ 4,000 ఇస్తే చాలు అని. పింఛన్ ఇయ్యము, ముసలితో మాకేం పని, మళ్ళీ ఓట్లు కోరుకుంటారో వస్తారో మాకేం తెలుసు. పింఛన్లు ఇయ్యం మేము. ఇప్పుడు పింఛన్లు ఇయ్యము, మళ్ళీసారి ఉంటారో వస్తారు. ఆ ముసలికి నాకేం లాభం? వయసులు ఉన్న వాళ్ళకి మంచి తులం బంగారం ఇచ్చినాడు గారే మా రేవంత్ రెడ్డి ఇచ్చినాడు, మళ్ళీ ఓట్లు ఇస్తారు. ముసలాళ్ళు ఇప్పటికీ 2.5 సంవత్సరాలలో ఎంతోమంది వీకిరు, ఎంతమంది శిలకలలో పోయిర్రు. మరి ఉన్నోళ్ళు ఆయన తులం బంగారం ఇయ్యడు, అర్ధ తులం ఇయ్యడు, ఏది ఇయ్యడు. ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదు, ఇచ్చే ఉద్దేశమే లేదు ఆయనకి. ఎంతసేపు ఇస్తా అంటాడు, ఇస్తుడు కానీ ఉంటాడు ఆయన తప్ప ఇచ్చుడు లేదు. ఉన్న ఉద్యోగాలు ఉన్నోళ్ళకి ముందు జీతాలు చక్కగా చేయమను. అవునా? మా ఇంటి పక్కన ఉంటారు గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు. కోపం కాదు, అభిమానము, కోపం కాదు. రేవంత్ రెడ్డి అంటే అభిమానం. మా ఇంట్లో ఫోటో అయినదే ఉంటది. ఎందుకంటే నాకు ఇల్లు ఇచ్చిండు, 25 లక్షలు అప్పుంటే కట్టిండు, మా ఊరికి మంచి నీళ్లు తెచ్చిండు, రోడ్ వేసిండు, అన్ని వేసిండు. అందుకు అభిమానం రేవంత్ రెడ్డి అంటే. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేసిండు, రియల్ ఎస్టేట్ గొప్పగా డెవలప్ చేసిండు. ఎవరు? రేవంత్ రెడ్డి అన్న. పక్క ఆయనకా నేనేసో చూద్దాం ముందు, ఏపిచ్చుడు దేవుడేరు కానీ నేనేసో చాలు ముందు. కొంచెమైనా సిగ్గు శరం లేదు. ఇప్పటికైనా మారితే బాగుంటది అనుకుంటున్నా. ముసలి పింఛన్లు అటే వాయే, తులం బంగారం వాయే, స్కూటీలు వాయే, అన్నిట్లో కానీ మింగి కూర్చుంటివి. మషమ్మ లెక్క మింగి అప్పుడు ఆడ కూర్చుంటున్నావు. ఏ ఊర్లో డెవలప్ చేసిండు? కొండారెడ్డి పెళ్లి డెవలప్ అయిపోయింది. కొండారెడ్డి పెళ్లి మాత్రమే సోలార్ కరెంట్ తోటి అయింది. మరి ఇప్పుడు కేసీఆర్ గెలిచేమో ఆయన ఊర్లో సోలో పెట్టించుకుండు, ఈయన గెలిచేమో ఈయన ఊర్లో పెట్టించుకుండు. మరి ఆయన సీఎం అయ్యిండు, లేకపోతే ఈయనకేమో ఈయన ఊర్లో వేస్తాయిరా? మీతో అంత పిచ్చోళ్ళ? మీతో వేయాలి అమ్మ ఓట్లు. మరి ఆయన ఊరికి వేసుకున్నట్టు అన్ని ఊర్లలోకి చేయాలి, అన్ని ఊర్లలోకి అట్లా చేయాలి. కలకుర్తి రోడ్డు సకాలేదు. ఇప్పుడు కొండారెడ్డి పెళ్లిలో ఉన్న వాళ్ళు ఒక్కరేస్తేనే ఆయన ఇప్పుడు సీఎం అయినా. మల్లెపూల లెక్క కమాను కట్టించుకుండు, తోటలు ప్రతి ఒక్కరు ఎంత మంచిగా పెట్టుకును. మళ్ళీ ఏడుదాకా మరి ఇంకా మంగళవాడు కూడా బోడగుండు కొరికినట్టు చుట్టుముట్టే, మళ్ళీ అవతల లేదు ఇవతలు లేదు.